రండి రండి మటన్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోండి, తర్వాత ఆయిల్ ఇంకా గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత మనం ఈ లోపల ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ ఎప్పుడు మటన్ కర్రీకి పొడుగ్గానే కట్ చేసుకోండి, అప్పుడు గ్రేవీకి మంచి టెక్స్చర్ ఇస్తుంది అన్నమాట. సో ఆనియన్స్ ఇందాక కాగిన నూనెలో వేసేసుకుని ఒకసారి కలిపేయండి. కలిపిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఈ స్టేజ్లోనే మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి. సో ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో మనం ఈ లోపల పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. నేను 4 తీసుకున్నాను. ఇంకో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే లవంగాలు, చెక్క, యాలకులు వేసేసి రోటిలోనే కొంచెం నూరుకోండి అనమాట కచ్చా పచ్చాగా. తర్వాత ఈ లోపల ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి కదా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టును ఇందాక కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసేయండి. వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత మంచిగా క్లీన్గా కడుక్కున్న మటన్ కూడా వేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇక్కడ మనం కరివేపాకు తీసుకుంటున్నాం. ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటున్నాం అనమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత మసాలాలు కూడా వేసుకుందాము. ధనియాల పొడి 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ అనమాట. ఎప్పుడైనా ధనియాల పొడి 2 తీసుకుంటే జీలకర్రని 1 తీసుకోవాలి, 2:1 రేషియోలో అనమాట. సో జీలకర్ర కూడా కొంచెం వేసేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో నేను చెప్పిన ఎంటీఆర్ మసాలా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు యూస్ చేశాను, ఎందుకంటే చాలా కారం ఉంటుంది ఇది. ఆల్రెడీ మనం 4 పచ్చిమిర్చి తీసుకున్నాము, సో చూసుకొని వేసుకోండి. నేనైతే అన్ని నాన్ వెజ్ కర్రీస్కి ఈ మసాలానే వాడతాను అనమాట. ఎందుకంటే చాలా స్పైస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు తీసుకున్నాను నేను. మీకు నచ్చితే కనుక ఇంకొక స్పూన్ కూడా తీసుకోండి. తీసుకొని బాగా ఒకసారి కలిపేయండి. చూడండి రెడ్గా అయ్యింది కదా. బాగా కలిపిన తర్వాత ఈ లోపల మనం టమాటో కట్ చేసుకుందాము. టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి, బాగుంటుంది కూడా. సో టమాటాను కూడా మనం అందులో వేసేసి కలిపేసుకుందాం. చూడండి టమాటో వేయగానే మీరు చూసారంటే కిందదంతా వచ్చేస్తుంది అనమాట, అడుగంటిందంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట పైకి. సో మసాలా ఇందాక దంచుకున్న మసాలా కూడా వేసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకుందామండి. ఎప్పుడు చన్నీళ్ళు పోసుకోకూడదు, వేడి నీళ్ళు పోసుకుంటేనే ముక్క అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాము. మీరు తెచ్చుకున్న కట్టర్లో సగం కొత్తిమీర సగం పుదీనా మంచిగా కడిగేసుకుని వేసేసుకోండి. లేదంటే వాటర్లో నానబెట్టిందన్న వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్ చేద్దాం, స్లోగా కుక్ చేయాలన్నమాట. సో మసాలా ప్రిపేర్ చేసుకుందాము. జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల 5 విజిల్లు అయిపోతాయి అనమాట. చూడండి ఆయిల్ బాగా సపరేట్ అయింది కదా. సపరేట్ అయితే కర్రీ అయిపోయినట్టే. కొంచెం ఈ మసాలా పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా, అది వేసేయండి. థిక్ గ్రేవీ లాగా అవుతుంది అనమాట. అప్పుడే రైస్కి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా జీడిపప్పు కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి దించి 5 నిమిషాల ముందు గరం మసాలా వేసి దించి బగారాతో తింటే ఉంటుంది. స్పైస్ ఇచ్చి పడేస్తుంది అనమాట. ఒక్కసారి ఈ కారంతో ట్రై చేయండి, స్పైస్ చాలా బాగుంటుంది. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. చూడండి ఇలా పుట్టుకగానే ఉడిపోతుంది.